విజయవాడలో కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన భారీ బోట్లను తొలగించేందుకు నిపుణులతో కూడిన టీం శ్రమిస్తోంది. దాదాపు 10 మందితో కూడిన డైవింగ్ టీం నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. ఆ భారీ పడవలను యథాతథంగా తొలగించేందుకు సాధ్యపడనందునే ముక్కలుగా బోట్లను కోసి తీయాలని భావించారు. కానీ బోట్లు చాలా దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఇక చేసేది లేక అధికారులు ఆ బోట్లను ముక్కలు చేసే పనిని వేగవంతం చేశారు. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం నుంచి పడవలను కోసే పనిని ప్రారంభించగా ఆ పనిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. నేటి మధ్యాహ్నం వరకు ఓ పడవను 2గా కోసే పనులు పూర్తి అవుతాయని అంటున్నారు. ఆ తర్వాత ఆ ముక్కలను భారీ క్రేన్లతో బయటకు వెలికితీసి మరో 2 పడవల కోతను మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. భారీ పడవలు దృఢంగా ఉండటం వల్ల అవి తీసేందుకు చాలా ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు. తొలి రోజున దాదాపు 50 టన్నుల చొప్పున మొత్తం 100 టన్నుల బరువెత్తే 2 భారీ క్రేన్లను ప్రకాశం బ్యారేజీపైకి తీసుకొచ్చి పడవలను ఎత్తే ప్రయత్నం చేసినా భారీ పడవలు అసలు కదల్లేదు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న 3 బోట్లలో ఒక పడవ ఖరీదు 50 లక్షల దాకా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంత విలువైన పడవలు తమవేనని ఎవ్వరూ ముందుకు రాకపోవటం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఈ బోట్లను తొలగించేందుకు ధ్వంసమైన కౌంటర్ వెయిట్లను ఇప్పటికే ప్రభుత్వం కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదీగాక ఇప్పుడు భారీ పడవలను కత్తిరించటం, నిపుణుల టీంను రంగంలోకి దింపటం కోసం కూడా భారీగానే ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్దకు వేగంగా కొట్టుకొచ్చి గేట్లను బలంగా ఢీకొట్టిన వ్యవహారంలో టీడీపీ నేతలు వైసీపీని నిందిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డే కావాలని బ్యారేజీ ధ్వంసానికి పథక రచన చేశారని సీఎం చంద్రబాబు కూడా ఆరోపిస్తున్నారు. ఆ పడవలకు వైసీపీ రంగులు వేసి ఉండటం సహా మరెన్నో ఆధారాలను కూడా టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.